ఎయిత్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ నుండి సిక్స్త్ లెసన్ వరకు అన్ని లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, అర్ధవైభవం పాఠ్య భాగానికి చెందిందేంటో చూద్దాం. అర్ధవైభవం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం రాష్ట్ర కీర్తి గురించి తెలియజేయడం. రచయిత ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్, ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన పాలకుల యొక్క కీర్తిని ఆంధ్ర కవుల యొక్క ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠ్యం ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ బిట్, తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. దీనిలో బిట్స్ చూద్దాం. ప్రశ్న, పై పద్యం దేని గురించి చెబుతోంది? ఆన్సర్, పై పద్యంలో తెలుగు గొప్పదనం గురించి చెప్పారు. నెక్స్ట్ సెకండ్ది, సాధుజన కల్పవల్లి ఎవరు? ఆన్సర్, సాధుజన కల్పవల్లి తెలుగు తల్లి. నెక్స్ట్ మూడో బిట్, కవి తెలుగుదనాన్ని దేంతో పోల్చాడు? ఆన్సర్, కవి తెలుగుదనాన్ని తీయదనంతో పోల్చాడు. నెక్స్ట్ మూడో ప్రశ్న చూద్దాం. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు, చెక్కిలములాగా చచ్చి పడుంటుంది, రైలు బండిలాగా పాకుతుంది. ఆన్సర్, రోకలి బండ అనమాట. కనులు మూడు కలవు కాదు త్రినేంద్రుడు, పక్షి కాదు చెట్టు పైన నుండు, జలము దాల్చియుండు నేల మేఘుడును కాదు. దీని భావమేమి తిరుమలేస అంటే ఆన్సర్, టెంకాయ. నెక్స్ట్ మూడవది, తెలుగు భాషను తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని. ఆన్సర్, సిపి బ్రౌన్. నెక్స్ట్ ఫోర్త్ బిట్, శృతి శృభంగంబైయును మతి నిచ్చును, నీతింబెంచు మాన్యత గూర్చున్, శతకము బాపు తమమ్ములం, శతపత్ర సుహితుని ఓలే సతతము నేస్తం. ఈ పద్యంలో బిట్స్ చూద్దాం. పై పద్యంలో దేని గురించి ప్రస్తావన ఉంది? ఆన్సర్, పై పద్యంలో శతక పద్యాల గురించి చెప్పారు. నెక్స్ట్, శతకము అంటే ఏమిటి? ఆన్సర్, శతకము అంటే 100 పద్యాలు గల గ్రంథము. నెక్స్ట్, మీకు వచ్చిన శతక పద్యాలు చెప్పండి. ఆన్సర్, సుమతి శతకం. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, నా యాత్ర పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాల గురించి తెలియజేయడం. నెక్స్ట్, నా యాత్ర పాఠ్యాంశ రచయిత ఎవరంటే బులుసు వెంకట రమణయ్య. నెక్స్ట్, నా యాత్ర అనే పాఠ్యాంశం ఏ రచన నుండి తీసుకోవడం జరిగింది అంటే ఆన్సర్, నా ఉత్తర భారతదేశ యాత్ర. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం. బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు? ఆన్సర్, అహింస, శాంతి, ప్రేమ అనేవి బోధించాడు. నెక్స్ట్, సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు? ఆన్సర్, సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా మారాడు. నెక్స్ట్ సెవెంత్ బిట్, ఘర్మజలం కాలువలు కట్టడం అంటే ఏమిటి? ఆన్సర్, ఎక్కువ శ్రమ పడినప్పుడు ఎక్కువ చెమట పడుతుంది కదా, దానిని అలా చెప్పారు. నెక్స్ట్ రెండవది, సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. సందేశం పాఠ్యాంశము ఇతివృత్తం ఏంటంటే కష్టజీవుల శ్రమ. నెక్స్ట్ ఎయిత్ బిట్, సందేశం పాఠ్యాంశానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత గుర్రం జాషువా. ఈ గేయం రచించినది శ్రీరంగం శ్రీనివాసరావు. గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించాడు. నెక్స్ట్ ఉద్దేశం ఏంటంటే దేశ అభివృద్ధిలో పాత్ర కీలకమైనది, వారికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ నేపథ్యం ఏంటంటే గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకొన్నారు. నెక్స్ట్ నైన్త్ బిట్, పేదల పేరు చెప్పుకొని పేదల నోళ్ల నొక్కి వేసి సంపాదన చేసి లక్షల కృపారహితాత్ములు మేడమిద్దెలన్ మోసమునన్ విలాసముల బుత్తురు కాలము జాలిగుండెయే, లేదొక బాష్పబిందు విడలేరు బుభుక్ష దప్పించు వారికై మరుత్సందేశం. ఈ పద్యంలో బిట్స్ చూద్దాం. ఫస్ట్ది, కృపారహితాత్ములు అనగా జాలి లేని మనుషులు కలవారు. నెక్స్ట్ బిట్, ఈ పద్యం ఏ పుస్తకంలో ఉంది? ఆన్సర్, ఈ పద్యం మరుత్సందేశం అనే పుస్తకంలోనిది. నెక్స్ట్ మూడో ప్రశ్న, బుభుక్ష అంటే ఆకలి. ఈ అర్థంతో సొంత వాక్యం రాయండి. అంటే ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుండి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడింది. ఈ చోటు సధర్మ చక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడిందట. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతున్నది. దాని మీద భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది. అదే నేటి భారతదేశ చిహ్నం. నెక్స్ట్ యాత్రా రచన గురించి చూద్దాం. యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని, అనుభవాలను వర్ణిస్తూ చేసే రచన యాత్రా రచన. ఇవి విజ్ఞాన యాత్రలు, విహార యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అను పలు రకాలు.
నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడమే పయనం పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ నెల్లూరు పెన్నా నదికి దక్షిణంగా ఉంది. పెన్నా నది పక్కనే శ్రీరంగనాథ దేవాలయం ఉంటుంది. వార్దా సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్దా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. నెక్స్ట్ తాజ్మహల్ యమునా నది తీరాన కలదు. తాజ్మహల్ని నిర్మించింది షాజహాన్. తాజ్మహల్ని షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ గుర్తుగా నిర్మించారు. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది. ఇది ఎత్తైన, చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. ఆ తిన్నెకు 4 మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలున్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. నెక్స్ట్ 12th బిట్. ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైంది. దీనిని 18వ శతాబ్దంలోని 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందు 5 అంతస్తులు కలవు. స్తంభం అడుగు నుండి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఎర్రకోట ఢిల్లీలో కలదు. అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం. ఎర్ర రాళ్లతో కట్టడం వల్ల దానికా పేరు వచ్చింది. అది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కుచెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది. ఢిల్లీ నగరానికి మొకటాయమానంగా విరాజిల్లుతోంది. నెక్స్ట్ రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధి ఉంది. ఇది యమునా నది తీరానికి సమీపంలో ఉంది. అది పవిత్ర యాత్రా స్థలంగా పేరుగాంచింది. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి సత్కరించి వెళ్తుంటారు. నెక్స్ట్ 13th బిట్ చూద్దాం. అశోక స్తంభం ఒక భవనం మీద పటిష్ఠితమై ఉంది. దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. నెక్స్ట్ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. 2వ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. నెక్స్ట్ హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఆ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. హరిద్వార్లో కొండ మీద వెలసిన దాక్షిణాత్యుడు, మానసాదేవి దేవాలయాలను చూడవచ్చు. నెక్స్ట్ బిట్. తెలుగు ధనము వంటి తీయదనము లేదు. తెలుగు కవుల వంటి గనులు లేరు. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యాన్ని రచించింది ఆన్సర్ కరుణశ్రీ. నెక్స్ట్ 15th బిట్. గోదావరి కృష్ణమ్మలు గొప్పింటి తోబుట్టువులు. ఆంధ్రావని శోభిల్లెడు, అన్నపూర్ణ విశాలాక్షులు. పుట్టచోటు మెట్టచోటు, పుణ్యభూమి గణ్యభూమి, సింగారము కొలువుగా బంగారము పండునులే. సంస్కృతి ఇటవాక కట్టి సాగిన దిక వాహినిగా, నటించిన మోహినిగా. ఈ కవితను రచించిన వ్యక్తి ఆన్సర్ కందుకూరి వీరభద్రరావు. నెక్స్ట్ 16th బిట్. కొండేపూడి లక్ష్మీనారాయణ గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. ఈయన రచించిన గేయ సంపుటాలు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. నెక్స్ట్ మరణం 1986. నెక్స్ట్ 17th బిట్ చూద్దాం. గేయానికి చెందిందేంటో చూద్దాం. గేయంలో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ 18th బిట్. ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం ఏ గేయ సంపుటి నుండి స్వీకరించబడింది? ఆన్సర్ పాడరా ఓ తెలుగువాడ. నెక్స్ట్ 19th బిట్ చూద్దాం. గోదావరి నది మరొక పేరు గౌతమి. కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నింపుకుంది. నెక్స్ట్ తుంగభద్రా నది తన ప్రవాహ శోభ చేత రాయలసీమను రత్నాల సీమగా మార్చింది. నెక్స్ట్ తెలుగులో రాళ్లు కరిగించగల సంగీతం ఎవరి కృతులలో ఉంది అంటే త్యాగయ్య కృతుల్లో ఉంది. నెక్స్ట్ బిట్. ఎక్కడ ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది అంటే ఆన్సర్ హంపి. నెక్స్ట్ ప్రజల భాష కొరకు ఊపిరిలొదిలిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి. నెక్స్ట్ తెలుగులో రాళ్లు కరిగించగల సంగీతం ఎవరి కృతులలో ఉంది అంటే ఆన్సర్ త్యాగయ్య కృతులు. నెక్స్ట్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని చాటి చెప్పిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ వాహిని అనగా అర్థం ఏంటంటే నది. నెక్స్ట్ బిట్. ఒక పదానికి గల వేర్వేరు అర్థాలను ఆ పదము యొక్క డాష్ అంటారు. ఆన్సర్ నానార్థాలు. నెక్స్ట్ 23వ బిట్ చూద్దాం. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ ఆ పదానికి డాష్ అవుతాయి. ఆన్సర్ పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ బిట్. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను డాష్ అంటారు. ఏమంటారు? ఆన్సర్ ప్రకృతులు. నెక్స్ట్ బిట్. వీటినే తత్సమాలని కూడా పిలుస్తారు. వీటిని అంటే ఆన్సర్ ప్రకృతులు. నెక్స్ట్ 26 బిట్. మూల పదంలోని అక్షరాలు తెలుగు స్వభావానికి
అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను డాష్ అంటారు. ఆన్సర్ వికృతులు. నెక్స్ట్ బిట్ తద్భవాలు అని వేటిని అంటారు? ఆన్సర్ వికృతులు. నెక్స్ట్ బిట్ నానార్థాలు ఏంటో చూద్దాం. వర్షము అంటే వాన, సంవత్సరము. నెక్స్ట్ కలకాలం అంటే సమయం, నలుపు. నెక్స్ట్ ధర అంటే భూమి, వెల. నెక్స్ట్ వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. నెక్స్ట్ సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. నెక్స్ట్ ఆడు అంటే నర్తించు, చలించు, ఆడవారు. నెక్స్ట్ పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. నెక్స్ట్ జాడ అంటే విధం, ఆచూకీ, దారి. నెక్స్ట్ కథనము అంటే యుద్ధము, పోరాటము. నెక్స్ట్ రైతు అంటే హాలికుడు, కృషివలుడు. నెక్స్ట్ కరువు అంటే క్షామము, ఆహార కొరత. నెక్స్ట్ మోదం అంటే సంతోషం, ముదము. నెక్స్ట్ ఇల్లు అంటే గృహం, నిలయం. నెక్స్ట్ బిట్ ప్రకృతి వికృతులు చూద్దాం. సంతోషము అంటే సంతసము. నెక్స్ట్ అచ్చెరువు అంటే ఆశ్చర్యం. నెక్స్ట్ బంగారం అంటే బృంగారం. నెక్స్ట్ హృదయం అంటే యథ. నెక్స్ట్ కవిత అంటే కైత. నెక్స్ట్ సింహం అంటే సింగము. నెక్స్ట్ బిట్ నానార్థాలు ఏంటో చూద్దాం. ప్రకాశించు అంటే తేజరిల్లు. నెక్స్ట్ కత్తుల కాంతి అంటే ఖడ్గ తేజము. నెక్స్ట్ యువసింహము అంటే కొదమసింహం. నెక్స్ట్ భుజబలము అంటే బాహుదర్పం. నెక్స్ట్ బిట్ అందమునిచ్చెను అంటే సొగసు గూర్చెను. నెక్స్ట్ కలిసికట్టు అంటే ముక్తకంఠము. నెక్స్ట్ స్వర్గ సమానం అంటే స్వర్గతుల్యము. నెక్స్ట్ ప్రవహించు అంటే సాగిపోవు. నెక్స్ట్ బిట్ సుధల జల్లి దేశల మధుర యాత్రలు చేసి దినదిన అభివృద్ధి దీప్తి నిండి క్రొమ్మెరుంగు దాల్చి క్రోంగొత్త సొగసుల తలుకు జుమ్ము భాష తెలుగు భాష. ఈ పద్యాన్ని రచించింది ఆన్సర్ తిరుమల శ్రీనివాసాచార్యులు. నెక్స్ట్ బిట్ తేనెయ గని భవించి ముత్యముల వంటి పలుకులైన విధాన సుస్వాదు సుఖ కళా ధ్వనుల్ మృదుచ్చారణ లలిత మదన పాకముల చెక్కబడి తెంగు పలుకులయ్యే. ఈ పద్యం రచించింది ఆన్సర్ రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ బిట్ జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే. ఈ పద్యాన్ని రచించింది ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ బిట్ సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపచేయాలని అన్నది ఎవరు? ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్టు 29. నెక్స్ట్ 40 బిట్ శిథిలమవుతున్న మన భాషకు జవసత్వాలు ఊది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు? ఆన్సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ ఈయన ఉద్యోగరీత్యా తెలుగు నేర్చుకోవడం అవసరమై వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద తెలుగు నేర్చుకున్నాడు. 16 నెలల కాలంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఎవరు అంటే ఆన్సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ తెలుగు ఘనతను గుర్తించి తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని, విలువల్ని, చారిత్రక అంశాలను భావితరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాలకు ముద్రణ భాగ్యం కలిగించాలనుకున్నాడు. అందుకోసం అముద్రిత కావ్యాలను ముద్రించడానికి తన సొంత డబ్బుతోనే పండితులను నియమించాడు. వారి చేత తాళపత్ర గ్రంథాలలో ఉన్న కావ్యాలను పరిశీలించి పరిశోధింపజేసి శుద్ధ ప్రతులను తయారు చేయించిన వారు ఎవరు అంటే ఆన్సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ 43 బిట్ ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులు ఎవరు అంటే ఆన్సర్ సర్ థామస్ మన్రో. నెక్స్ట్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ కల్నల్ కాలిన్ మెకంజీ. నెక్స్ట్ సర్ ఆర్థర్ కాటన్లు. నెక్స్ట్ బిట్ ఆయన చూపిన చొరవతోనే వేమన శతక పద్యాలు, వసుచరిత్ర, పల్నాటి వీరచరిత్ర, మనుచరిత్ర, కళాపూర్ణోదయం, కైఫియత్తులు, బైబిల్ కథలు మొదలైన గ్రంథాలెన్నో ప్రచురితమయ్యాయి. ఆన్సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ సిపి బ్రౌన్కి చెందిన అంశం ఏంటో చూద్దాం. తెలుగు ప్రజల భాష నుండి వచ్చే చాటువులు, సామెతలు, కథలు, వ్యాకరణ గ్రంథాలను సేకరించి వాటిని క్రమ పద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. నెక్స్ట్ సామాన్యులు సైతం తెలుగు భాషను అవలీలగా నేర్చుకోవడానికి వీలుగా జ్ఞానదీపపై నిలిచాడు. తన జీవితాన్నంతా తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్మరణీయంగానే ఉంటుంది. ఆయన మధుర స్మృతులు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రను వేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఆయన కృషితో తెలుగు సాహిత్య శోభ ఖండాంతరాలకు వ్యాపించింది. నెక్స్ట్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన వారు సిపి బ్రౌన్. నెక్స్ట్ బిట్ మాతృభూమి పాఠ్య భాగానికి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడి సైనికుల సేవలని గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. ఇతివృత్తమేమో దేశభక్తి, కుటుంబ విలువలు పెంచడం. నెక్స్ట్ మాతృభూమి అనే పాఠ్యాంశం కథా నిలయము నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ 47 బిట్ చూద్దాం. జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ జనవరి 15. నెక్స్ట్ బిట్ పవని నిర్మల ప్రభావతి గారికి చెందిన విషయాలు ఏందో చూద్దాం. తల్లిదండ్రులు వెంకట నరసింహారావు, సరస్వతమ్మ. భర్త శ్రీధర్ రావు. నెక్స్ట్ అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 కథా సంపుటాలు రచించారు. నెక్స్ట్ ఈమె రచించిన 17 నవలలో ముఖ్యమైనవి శాపగ్రస్తులు, రాలిన పూలు.
నెక్స్ట్ ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరిగిన రచయిత్రి. ఈమె 2015లో మరణించారు. నెక్స్ట్ బిట్ కథానికకు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. కథ, కథానిక అనే పదాలను ఈరోజు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నాము. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చేస్తుంది. నెక్స్ట్ కథానిక యొక్క ముఖ్య లక్షణం క్లుప్తత. నెక్స్ట్ కథానిక చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది. నెక్స్ట్ 50 బిట్ చూద్దాం. కథానిక ప్రక్రియలో ముఖ్య భాగము ఏంటంటే నేపథ్యము, పాత్రలు, కథనము మరియు జీవిత వాస్తవ చిత్రణ. నెక్స్ట్ బిట్ అర్థాలు చూద్దాం. నసుగుడు అంటే సనుగుడు. నెక్స్ట్ పద్మజ అంటే కమలము. నెక్స్ట్ నింపాదిగా అంటే నెమ్మదిగా. నెక్స్ట్ దృఢము అంటే దాత్యము. నెక్స్ట్ మీసం అంటే శృగ్రువు. నెక్స్ట్ అధ్యక్షుడు అంటే అగ్రీసరుడు. నెక్స్ట్ చెయ్యి అంటే కేలు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. దేశం అంటే జనాంతము, నాడు. నెక్స్ట్ కుమారులు అంటే కొడుకులు, పుత్రులు. నెక్స్ట్ జీతం అంటే వేతనం, వృత్తి. నెక్స్ట్ యుద్ధం అంటే రణము, పోరు. నెక్స్ట్ బిట్ ప్రకృతి వికృతులు చూద్దాం. నిద్ర అంటే నిదుర. నెక్స్ట్ అంబ అంటే అమ్మ. నెక్స్ట్ కుమారుడు అంటే కొమరుడు. నెక్స్ట్ బిట్ నానాదాలు చూద్దాం. ఆశ అంటే కోరిక, దిక్కు. నెక్స్ట్ తల్లి అంటే జనని, మొదటిది. నెక్స్ట్ సమయం అంటే కాలము, ప్రతిజ్ఞ. నెక్స్ట్ పేరు అంటే నామము, కీర్తి. నెక్స్ట్ 55 బిట్ చూద్దాం. అందముల చిందు తీరు తీయములు గల్లి, అమృత నిశ్యండి పల్లకి హ్లాడమునకు. నెక్స్ట్ రాగిని దివ్య సమ్మోద రాగమునకు, తేనె తేటల నవకంపు సొనలకును సాటి యగును మా తెలుగు భాషామ తల్లి. ఈ పద్యం రచించింది ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ బిట్ ప్రాణిలోకంబు సంసార పతితయగుట, వసుధపై గిత్తి పుట్టని వాడు గలడే, వాని జన్మంబు సఫల మొవ్వాలి వలన, వంశ మదికోన్నతి వహించి వన్నెకెక్కు. ఈ పద్యం రచించింది ఎవరు అంటే ఆన్సర్ ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బిట్ ముద్ద గుళికెడు నుడి రములను గల్గి, లలిత జాతీయములు గల్లి ఎలరు చుండి, తేట తీనీయ తోటమా తెనుగు మాట, తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడుకు. ఈ పద్యం రచించింది ఎవరు అంటే నాలం కృష్ణారావు. నెక్స్ట్ బిట్ భారతదేశ సైన్యాధికారిగా, భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు ఎవరు అంటే ఆన్సర్ బిపిన్ రావత్. నెక్స్ట్ ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల, కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు పూర్తి చేశారు. ఎవరు అంటే ఆన్సర్ బిపిన్ రావత్. నెక్స్ట్ బిట్ ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం మొదలైన వాటితో పాటు 2021 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. ఆన్సర్ బిపిన్ రావత్. నెక్స్ట్ బిట్ తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ బిట్ ఈయన 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఎవరు అంటే ఆన్సర్ బిపిన్ రావత్. నెక్స్ట్ ఏకపాత్ర అంటే ఏందో చూద్దాం. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశం, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం ఏకపాత్రాభినయం. నెక్స్ట్ బిట్ బిపిన్ రావత్కు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఇతను 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి జిల్లాలో జన్మించారు. రావత్ భార్య మధులికా రావత్. సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హోదా నుండి జనరల్ సిడిఎస్ హోదా వరకు ఎదిగారు. సైన్యాధిపతి హోదాలో పనిచేస్తున్నప్పుడు దేశ రక్షణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 65 బిట్ విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఆన్సర్ శతక సౌరభం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మారద వెంకయ్య భాస్కర శతకం రచించారు. 17వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం రచించారు. నెక్స్ట్ బత్తుహరి సుభాషిత త్రిశతి రచించారు. 5వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి రచించారు. 18వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ పెరుమాళ్ల మునెప్ప విద్యా శతకం రచించారు. 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ కంచర్ల గోపన్న దాశరథి శతకం రచించారు. 17వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ అమాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దానికి చెందిన కవి. మునుల మూట శతకం రచించారు. నెక్స్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సాహస్త్రి శతకం రచించారు. 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ బిట్ శతకం అనగా ఏంటో చూద్దాం. శతకం అనగా 100 పద్యాల రచన. శతకంలోని పద్యాలు ముక్తకాలు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతకంలో ప్రతి పద్యానికి చివరలో ఒక పదం గాని ఒక పాదం గాని ఒకటే ఉంటుంది. దీనిని మకుటం అంటారు. నెక్స్ట్ బిట్ గంట కాలం గడిచిన గతమనండ్రు, గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు, గంట కాలము వృధాగాక
గడపకివు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. ఈ పద్యం రచించింది ఎవరు అంటే పెరమాళ్ళ మునప్ప. నెక్స్ట్ బిట్. ఆ కనక విశాల చేల భవకానన సాత కుటార దారస జ్ఞన పరిపాలనాశీల దివిజ స్తుత సద్గుణ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చందన ఘనసార సారయస దాశరథి పయోనిధి. ఈ పద్యం రచించింది కంచర్ల గోపన్న. నెక్స్ట్ బిట్. కారణము లేని కలహంబు గరుణలేని పరవధు పరధన వాంఛ బంధుసాధు జనమూలం దశ గిహ్నుత్వ మునగ జగతి ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. ఈ పద్యం రచించింది ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బిట్. కవుల కంటే తుహిన కర్పూర నభ కీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి సాహితీ తరంగ సంగీత రసధుని దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్యం రచించింది నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ బిట్. జలసేవన గలగల లవ్వలముల పెలపెల భోక్త బలబల లెబల వసిపట బెలబెల లందెల జుల లేఖీభవించే జనము భుజింపన్. ఈ పద్యం రచించింది చిలకపత్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ బిట్. జిలిజిలి పలుకుల బలములొద్దుల గులికెడు తెలుగు భాషతో సరియగునే తెలిసియు తెలియక వీనుల నల ఇంచెడు వెర్రి మొర్రి యవ మెర బాసల్. ఈ పద్యం రచించింది ఆన్సర్ ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బిట్. జనని జనకులు నిను గని పెనిచిన దేవతలటంచు పెనుపగు భక్తిం గనుకొని ఎనిసము వారిందనుపుటయే నీకు సౌఖ్యధనము విద్యార్థి. ఈ పద్యం ఏ ఛందస్సులో రచించబడింది? ఈ పద్యం డాష్ శతకం నుండి గ్రహించారు. ఆన్సర్ విద్యార్థి శతకం. నెక్స్ట్ బిట్. డాష్ తేదీని ప్రపంచ విలువల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆన్సర్ అక్టోబర్ 22. నెక్స్ట్ బిట్. ప్యారడీ అనగా అనుకరణ. ప్రసిద్ధమైన కవితకు అదే రూపంలో చమత్కార జనకంగా చెప్పే మరొక కవిత ప్యారడీ. ఒక పద్యాన్ని గాని పాటను గాని వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన ప్యారడీ. నెక్స్ట్ 78 బిట్ చూద్దాం. నా యాత్ర పాఠ్యాంశం యొక్క ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం ఏమో జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాల గురించి తెలియజేయడం. నెక్స్ట్ పయోనిధి అంటే సముద్రము వంటి వాడ. నెక్స్ట్ సాత అంటే పదునైన. నెక్స్ట్ భవ అంటే సంసారమని. నెక్స్ట్ కుటారధార అంటే గొడ్డలి అంచు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. విశారద అంటే నేర్పు గలవాడ. నెక్స్ట్ కంద అంటే మేఘం వంటి వాడ. నెక్స్ట్ కుంద అంటే మొల్లలు. నెక్స్ట్ ఘనసార అంటే కర్పూరము వలె. నెక్స్ట్ యస అంటే కీర్తి గలవాడ. నెక్స్ట్ వరలు అంటే ఇతరులు. నెక్స్ట్ పర్యవస్థాన్ అంటే విరోధము. నెక్స్ట్ బిట్. నందిపాటి శేషమాంబ గారికి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. జన్మము కర్నూలు జిల్లాలోని కొలిమిగుంట్ల మండలం నందిపాడు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఎవరంటే నందిపాటి శేషమాంబ, తల్లిదండ్రులు రంగమ్మ రామస్వామి. నెక్స్ట్ ఆమెకు రంగయ్యతో బాల్య వివాహం జరిగింది. వీరి సాహితీ సేవలు ఆంధ్ర వాంగ్మయ సూచికలో పేర్కొనబడ్డాయి. నందిపాటి రామ నాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకం, శ్రీ తులసి మహత్యం నాటకం, శ్రీ కాళీయమర్దన నాటకం, యక్షగాన, కోమల పదాలు వంటి రచనలు ఈమె రచించారు. నెక్స్ట్ బిట్. నానార్థాలు చూద్దాం. కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. నెక్స్ట్ మతి అంటే బుద్ధి, తలుపు, ఇచ్ఛ. నెక్స్ట్ పలుకు అంటే నింద, ఖండము, మాట్లాడు. నెక్స్ట్ జనని అంటే తల్లి, కోరిక, దయ. నెక్స్ట్ ధర్మం అంటే పుణ్యం, యాగం, న్యాయం. నెక్స్ట్ పలాయనం అంటే పారిపోవటం, పరిగెత్తడం. నెక్స్ట్ వీణుల విందు అంటే చెవులకు ఇంపు, శ్రవణ సుభగము. నెక్స్ట్ వెలుగు అంటే ప్రకాశం, కాంతి. నెక్స్ట్ బిట్. ప్రకృతి వికృతిలో చూద్దాం. కథ అంటే కథ. నెక్స్ట్ శ్రీ అంటే సిరి, భోజనం అంటే బోనం. నెక్స్ట్ బిట్. కథలు గాథలు అనే రచన చేసింది చెల్లపిల్ల వెంకట శాస్త్రి. నెక్స్ట్ తర్ఫీదు అంటే శిక్షణ. నెక్స్ట్ చిత్రం అంటే గొడుగు. నెక్స్ట్ వడి అంటే వేగం. నెక్స్ట్ శ్రేణి అంటే వరుస. నెక్స్ట్ బిట్. నానార్థాలు చూద్దాం. కన్ను అంటే నేత్రం, బండి చక్రం. నెక్స్ట్ పంక్తి అంటే వరుస, సేన. నెక్స్ట్ మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. నెక్స్ట్ ఉత్సాహం అంటే ప్రయత్నం, కోరిక. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. చిత్తం అంటే మనసు, హృదయం. నెక్స్ట్ నిలయం అంటే ఆవాసము, కానాచి. నెక్స్ట్ మార్గం అంటే దారి, బాట. నెక్స్ట్ బిట్. ప్రకృతి వికృతిలో చూద్దాం. స్థలం అంటే తలం. నెక్స్ట్ ప్రాంతం అంటే పొంత. నెక్స్ట్ ధర్మం అంటే దమ్మము. నెక్స్ట్ బిట్. వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. నగరం అంటే కొండలు వలె పెద్ద పెద్ద భవనాలు కలది. నెక్స్ట్ ఉదది అంటే ఉదకమును ధరించున్నది. నెక్స్ట్ క్షేత్రం అంటే దైవం వెలసిన ప్రదేశం. నెక్స్ట్ బిట్. అటజనిగాంచి భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుర్ తదవంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప జాలముల్ ఘటక చరత్మరేణు కరకంపిత సాలము శీతశైలము.
ఈ పద్యం రచించింది అల్లసాని పెద్దన. నెక్స్ట్ బిట్, ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ పుల్లర్. నెక్స్ట్ బిట్, డాష్ తేదీని వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆన్సర్ ఏప్రిల్ 18. నెక్స్ట్ బిట్, ఈ కథ బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో ఇవ్వబడింది. ఆన్సర్ గెలుపు నాదే. నెక్స్ట్ బిట్, కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే గర్మజలానికి ఖరీదు లేదోయ్. కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగల తొనికే విలాపాగ్బులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్. ఈ పద్యం రచించింది ఎవరు అంటే ఆన్సర్ శ్రీశ్రీ. నెక్స్ట్ బిట్, గుర్రం జాషువాకు చెందిన అంశాలేంటో చూద్దాం. తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్య, గబ్బిలం ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందసీకు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి ఈయన రచనలు. నెక్స్ట్, కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజి, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనేవి బిరుదులు. నెక్స్ట్, సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నెక్స్ట్ బిట్, గురజాడ అప్పారావుకు చెందిన అంశాలేంటో చూద్దాం. ఈయన ప్రముఖ అభ్యుదయ కవి, సంఘ సంస్కర్త, హేతువాది. గురజాడ అప్పారావు తల్లిదండ్రులు వెంకటరామదాసు, కౌసల్యమ్మ. ఈయన తన రచనల ద్వారా సాంఘిక ప్రవర్తనకు ప్రయత్నించారు. గురజాడ అప్పారావు తన రచనలలో అందరికీ అర్థమయ్యే వాడుక భాషను ప్రవేశపెట్టారు. ఈయన రచించిన కన్యాశుల్కం అనే నాటకం, దిద్దుబాటు అనే కథ, దేశభక్తి అనే గీతం ఎంతో ప్రాచుర్యం పొందాయి. గురజాడ అప్పారావు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొన్నారు. గురజాడ అప్పారావు 1915వ సంవత్సరంలో నవంబర్ 30న మరణించారు. నెక్స్ట్ బిట్, పర్యాయ పదాలు చూద్దాం. నృపాలుడు అంటే పాలకుడు, పరిపాలుడు. నెక్స్ట్, శివుడు అంటే రుద్రుడు, శంకరుడు. నెక్స్ట్, మనుజుడు అంటే మానవుడు, నరుడు, మనిషి. నెక్స్ట్, మేను అంటే శరీరం, కాయం, దేహం, తనువు. నెక్స్ట్ బిట్, నానార్థాలు చూద్దాం. సకల అంటే సర్వము, కలతో కూడినది. నెక్స్ట్, పాదము అంటే కాలు, పద్య చరణము. నెక్స్ట్, దేశము అంటే రాజ్యము, ప్రదేశము. నెక్స్ట్ బిట్, ప్రకృతి వికృతులు చూద్దాం. మనుషుడు అంటే మనిషి. నెక్స్ట్, పట్టణం అంటే పట్నం. నెక్స్ట్, కులము అంటే కొలము. నెక్స్ట్ బిట్, మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అన్నది ఎవరు అంటే ఆన్సర్ స్వామి వివేకానంద. నెక్స్ట్ బిట్, డాష్ తేదీని ప్రపంచ శ్రామిక దినోత్సవంగా జరుపుకుంటారు. ఆన్సర్ మే 1. నెక్స్ట్ బిట్, మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు మూల్తిన్ దాల్చియున్నట్టి నీ మొగముం జూడదు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులు దగవి పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో దిగులుంబాపి పినాకపానికొక సందేశంబు నందింతువా. పద్యానికి భావం ఏందో చూద్దాం. ఓ గబ్బిలమా, ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఈ పేదవాడికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు. నా మనసులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివునికి అందించగలవా. నెక్స్ట్ బిట్, తిల్లిక వాజిపి దయ్యపు బిల్లవలే దిరుగుం దబిసి పిట్ట నరయగా బల్లవితమయ్యే నాతని యుల్లంబునం కొత్త మహాకురముల్. ఈ పద్యానికి భావం చూద్దాం. దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దయ్యం పిల్లవలే తిరుగుతూ ఆ గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. నెక్స్ట్ బిట్, ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే విహరణము సేయసాగే గబ్బిల మొకండు దాని పక్షి నిలయంబున వాని చిన్ని యాముదపు దీపం మల్లన నారిపోయే. ఈ పద్యానికి భావం చూద్దాం. కటిక చీకటి ముద్దకు ముఖం పెట్టినట్లుగా గబ్బిలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండడం, దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లోని చిన్న ఆముదపు దీపం మెల్లగా ఆరిపోయింది. నెక్స్ట్ బిట్, ఉదయమాది రక్తమోడ్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు సేరి యున్న గంజిద్రావి యొక్క నాండా పేద ప్రక్క మీద మేను వాల్చియుండే. ఈ పద్యానికి భావం చూద్దాం. తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు. 10 మందికి సాయపడతాడు. పొద్దువాలిన తర్వాత ఇంటికి పోయి గుక్కెడు గంజి తాగి పడుకుంటాడు. నెక్స్ట్ బిట్, వాని నుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని గనికరించు, వాండు చేసి కొన్న పాపకారణమేమో ఇంతవరకు దాని కెరుకలేదు ఆట వెలది. ఈ పద్యం భావం చూద్దాం. వాడిని దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు? ఇన్ని కష్టాలు పడడానికి వాడు చేసుకున్న పాపమేమిటో వాడికే తెలియదు. తెలిసినప్పుడు కదా పాప పరిహారం. నెక్స్ట్ బిట్, పామునకు బాలు చీమకు బంచతార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు
ప్రాక్త నంబైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట. ఈ పద్యానికి భావం చూద్దాం. పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది. కష్టపడే వానికి విలువ లేకుండా పోయింది. నెక్స్ట్ బిట్. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు. వాడు చెమ్మట లోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తి లేదు. ఈ పద్యానికి భావం చూద్దాం. కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు. అతని చెమట దారాలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది. కానీ అతనికి మాత్రం తిండి ఉండదు. నెక్స్ట్ బిట్. ముప్పు గటించి వీని కులములు గలిమిన్ గబలించి దేహమున్ బిప్పి ఎనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా జప్పులు గుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలే దెప్పుడు నప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకున్. ఈ పద్యానికి భావం చూద్దాం. ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని విప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా. నెక్స్ట్ బిట్. పూప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకున్ బ్రాపక మిచ్చినట్టి రఘునాథ నృపాలకు డేలయున్న తంజాపురి మండలమునకు జక్కగా దక్షిణ భాగ భూములన్ గాపుర ముండే నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. ఈ పద్యానికి భావం చూద్దాం. లేత వయసులోనే ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువచ్చి ఆశ్రయమిచ్చినటువంటి రఘునాథరాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు. నెక్స్ట్ 110 బిట్ చూద్దాం. చిక్కిన కాసుచే దనివి జంతు నమాయికు డెల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుదానల దగ్ధమూర్తిన దిక్కులు కలుగు లోకమున దిక్కరియున్న యురుందతి సుతుం డొక్కడు జన్మమెత్తే భరతోర్వరకుం గడగొట్టు బిడ్డండై. ఈ పద్యానికి భావం చూద్దాం. దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలకు పిడికెడు అన్నంతోనే మర్చిపోయేవాడు. ఆకలి అనే అగ్నిచేత దగ్ధమైన వాడు 4 దిక్కులు వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక శ్రమజీవి భారతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు. నెక్స్ట్ బిట్. అన్య భాషపైని అధికారమబ్దదు అంతుపట్టదేని సొంత భాష మొదలు నేర్వకున్న తుది ఎట్లు నేర్చురా వాస్తవము నార్లవారి మాట. ఈ పద్యం రచించింది ఆన్సర్ నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ బిట్. పొడుపు కథలు చూద్దాం. తలయు తోక నుండు పలుక నాలుక లేదు పండ్లు గలవు గాని కానరాదు పట్టి చూడనందు ప్రాణమై ఉండదు. దీని భావమేమి తిరుమలేశ. దీని ఆన్సర్ పాము కుసుము. నెక్స్ట్. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తన గన్న తండ్రి పేరుమి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించుక తెగదే సుందరాంగి. దీనికి సమాధానం దరిద్ర దేవత. నెక్స్ట్ది. శతపత్రం బులమిత్రుని సుతజంపిన వాని బావ సూనుని మామన్ సతతము దాల్టెడి నాతని సుతవాహన వైరి సున్నం విదిగో. దీని సమాధానం కుక్క. నెక్స్ట్ బిట్. అర్థాలు చూద్దాం. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. నెక్స్ట్. చిక్కిన అంటే దొరికిన. నెక్స్ట్. కూలినాలి అంటే కూలి పని. నెక్స్ట్ బిట్. పల్లవి. కట్టు కట్టు మామయ్య గొట్టు ఒడిగట్టు రైతన్న బిడ్డ. చరణం. గొట్టు తోలేదే గొర్మాను కొండొల్లు సాళ్ళు పాసేదే సంకలాప్ర మొల్టు విత్తనమేసేదే వీరాయి పల్లొల్లు. చరణం. మెట్ల గొట్టేది మెట్ల పల్లెల్లెలు కలుపు తీసేది కన్న మడకలొల్లు ఎత్తిపోసేది ఏల్పనూరోళ్ళు కోత కోసేది కోవెల కుంట్లొల్లు కట్టగట్టేది కడుమురొళ్ళు గూళ్ళు వేసేది గూడూరోళ్ళు. సేకరణ ఆమల్ల. దీన్నే గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుండి సేకరణ. నెక్స్ట్ బిట్. పయనం అనే పాఠ్య విభాగానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. పయనం అనే పాఠ్యాంశ ప్రక్రియ మాండలిక కథ. ఇతివృత్తం శ్రమ సౌందర్యం గురించి తెలియజేయడం. రచయిత సింగమనేని నారాయణ.
ఉద్దేశం ఏంటంటే సన్నకారు రైతులు, రైతు కూలీలు బతక తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తున్నారు. అలా వెళ్లిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థులలో సామాజిక స్పృహము పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ బిట్, సింగమనేని నారాయణ గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. జననం 1943, మరణం 2021. జన్మస్థలము అనంతపురం జిల్లాలో జన్మించారు. నెక్స్ట్ రచనలు: సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేరుతో ఈయన కథా సంపుటాలు రచించారు. వృత్తి: సింగమనేని నారాయణ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. నెక్స్ట్ పురస్కారాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు ఈయన పొందారు. నెక్స్ట్ పయనం అనే పాఠ్యాంశం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. అనంతం అన్నది కథా సంపుటి. నెక్స్ట్ బిట్, వర్షములు లేక ప్రజలెల్ల వలసపోగా పల్లెటూళ్ళన్నీ కలదప్పి పాడుబడియే పంచరంగుల చిలుక లంచెంచబడిన వసతులెల్లను ఈనాడు వల్లకాడు. ఈ పద్యం ఏం చెబుతుంది? ఆన్సర్: నేటి పల్లెటూర్ల పరిస్థితిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, పల్లెలు ఎందుకు కలతప్పాయి? ప్రజలంతా వలస వెళ్ళిపోవడంతో పల్లెలు కలతప్పాయి. నెక్స్ట్ బిట్, పయనం అనే పాఠ్య విభాగానికి చెందిన అంశాలేంటో చూద్దాం. గంగన్న ఊరు పేరు పాపంపల్లె. గంగన్న భార్య పోచమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి. గంగన్న వెంకటస్వామిని కలిసినప్పుడు, మా బంధువు ఒకాయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపిలి కొట్టంలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. అతని దగ్గర సంవత్సరం అంతా పని ఉంటుంది. మీరు నలుగురు అక్కడికి వెళ్ళి కష్టపడితే రోజుకు 400 పైగా సంపాదించవచ్చు అని వెంకటస్వామి వారికి సలహా ఇచ్చాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక ప్రాంతంలో దైనందిన వ్యవహారంలో వాడే భాషను మాండలిక భాష అంటారు. నెక్స్ట్, తెలుగు భాషలో ప్రధానంగా 3 మాండలికాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మాండలికం, కోస్తాంధ్ర మాండలికం, రాయలసీమ మాండలికం. నెక్స్ట్, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. కోస్తాంధ్రలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్, రాయలసీమలో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్, అర్థాలు చూద్దాం. గుండెభారం అంటే దిగులు. నెక్స్ట్, కాని కాలం అంటే అనుకూలం కాని సమయం. నెక్స్ట్, నోళ్లు నొక్కుకొను అంటే ఆశ్చర్యపడు. నెక్స్ట్, అడుగంటి పోవు అంటే కొద్దిగా ఉండడం. నెక్స్ట్, అడుగు పెట్టు అంటే వచ్చు. నెక్స్ట్, వర్షాలు అంటే వానలు. నెక్స్ట్, అంకురం అంటే మొలక. నెక్స్ట్, నిర్జీవం అంటే ప్రాణం లేని. నెక్స్ట్, పరిమళం అంటే సువాసన. నెక్స్ట్ బిట్, కల్లా కపటం కాననివాడా, లోకం పోకడ తెలియనివాడా, నవధాన్యాలను గంపకెత్తుకొని, చద్ది అన్నము మూటగట్టుకొని, ముళ్ళు గర్రను చేతబట్టుకొని, ఇల్లాలను నీ వెంటబెట్టుకొని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. ఈ గేయం రచించింది ఎవరు అంటే ఆన్సర్: కోసరాజు రాఘవయ్య. నెక్స్ట్ బిట్, జలరుహ నాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్య, మేమల రెడిపాడి పంటలకు హాలికులంతా శ్రమించిరయ్యా, దుర్బలులను బ్రోచు కర్షకులు భారత లక్ష్మికి ప్రాణమయ్యా, ఈ కలియుగ రైతులయ్యా త్రిజగన్నుత పావనులయ్యా మాధవ. ఈ పద్యం రచించింది ఆన్సర్: బాలకవి వెంకట రమణాచార్యులు. నెక్స్ట్ బిట్, పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని అన్నది ఎవరంటే ఆన్సర్: సిసిరో. నెక్స్ట్ బిట్, కల్లా కపటం కాననివాడా, లోకం పోకడ తెలియనివాడా, నవధాన్యాలను గంపకెత్తుకొని, చద్ది అన్నము మూటగట్టుకొని, ముల్లుగర్రను చేతబట్టుకొని, ఇల్లాలను నీ వెంటబెట్టుకుని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. ఈ పద్యంలో ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, కల్లా కవటం అంటే ఆన్సర్: అబద్ధం చెప్పటం, మోసం చేయడం. నెక్స్ట్ రెండవది, లోకం పోకడ అంటే ఏమిటి? ఆన్సర్: లోకం తీరు అని అర్థం. నెక్స్ట్ ప్రశ్న, ఈ గేయంలో ఉన్న ప్రాస కథలు. ఆన్సర్: కాననివాడ, తెలియనివాడ, ఎత్తుకొని, కట్టుకొని, పట్టుకొని, పెట్టుకొని, సాగరో, తీరునురో అనేవి ప్రాస పదాలు. నెక్స్ట్ ప్రశ్న, కష్టమంతా ఎప్పుడు తీరుతుంది? ఆన్సర్: ఏరువాక పౌర్ణమికి వాన కురవగానే రైతులు కష్టం తీరుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్: మే 14. నెక్స్ట్ బిట్, పొడుపు కథలు చూద్దాం. అంచిత చతుర్థ జాతుడు వంచమ మార్గమున నేగి ప్రథమ తనూజున్ గాంచి తృతీయం బక్కడ నుంచి ద్వితీయంబు దాటి యొప్పుగా వచ్చన్. సమాధానం: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలు. నెక్స్ట్ బిట్, దేశభక్తి అను పాఠంలో కోటయ్య అను మధ్యతరగతి కుటుంబీకుడు ఉన్నాడు. ఆయన వృత్తి? ఆన్సర్: వ్యవసాయం. నెక్స్ట్ ప్రశ్న, దేశభక్తి అను పాఠంకు చెందిన అంశాలేంటో చూద్దాం. కోటయ్య పెద్ద కుమారుడు ప్రసాద్ BSc పూర్తి చేశాడు.
కోటయ్య తన కొడుకును ప్రసాద్ని చూస్తూ, చదువు కేవలం ఉద్యోగాల కోసమే కాదు, జీవితంలో బాగు కొరకు కూడా, జీవించడం కోసం చేసే ప్రతి పని గౌరవించదగినదే. నీలాగా చదువుకున్న వారు వ్యవసాయం చేయించడం నిజమైన దేశభక్తి అని మనసులో అనుకున్నాడు. కంప్లీటెడ్.